బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీలోకి తిరువూరు టీడీపీ నేత నల్లగట్ల స్వామి చేరబోతున్నారు. తిరువూరు నుంచి 2 సార్లు గెలిచారు నల్లగట్ల స్వామి. కేశినేని నానికి అత్యంత ఆప్తుడిగా స్వామికి పేరుంది. కేశినేని వెంటే తాను నడుస్తానంటూ ఇటీవల ప్రకటించారు. కేశినేని వెంట స్వామి వెళ్తారని తిరువూరులో ప్రచారం సాగుతుంది. దీంతో కృష్ణా జిల్లాలో టీడీపీకి మరోసారి షాక్ తగిలినట్లయింది. తిరువూరు నేత నల్లగట్ల స్వామి వైసీపీలోకి చేరబోతున్నారు. తిరువూరు నుంచి ఆయన 2 సార్లు గెలిచారు. కేశినేని నానికి అత్యంత ఆప్తుడిగా ఆయనకు పేరుంది. ఇటీవల కేశినేని నాని టీడీపీలో అసంతృప్తి నేతగా ముద్రపడ్డారు. ఆయన వెంటే తాను కూడా నడుస్తానంటూ ఇటీవల ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా నల్లగట్ల స్వామి వైసీపీ గూటికి చేరబోతున్నారు. సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, కృష్ణా జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. తిరువూరు నేత నల్లగట్ల స్వామి వైసీపీలోకి చేరడం ఖాయమేనా? ఎస్ రామదాస్, పూర్తిగా తిరువూరుకి సంబంధించిన టీడీపీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ అయితే ప్రస్తుతం వైసీపీలో చేరుతున్నట్లయితే వార్తలు చర్చలు కొడుతున్నాయి. అయితే దాన్ని ధృవీకరిస్తూ కూడా అనుచరులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ కి సంబంధించి కేశినేని నాని టీడీపీలో ప్రస్తుతం ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేశినేని నానికి అత్యంత సన్నిహితుడిగా స్వామిదాస్ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తిరువూరులో కదలరాకు సంబంధించి ఒక భారీ సభ, నియోజకవర్గానికి సంబంధించి భారీ సభని టీడీపీ నిర్వహించిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నాని అదేవిధంగా చిన్ని వర్గాల మధ్య వైరుధ్యం బాగా ముదిరింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా 2 వర్గాలు కొట్లాటకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం నాని దగ్గరికి రావడం, పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండాలని చెప్పడం, తిరువూరుకి సంబంధించి సభ బాధ్యతలు కేసీఆర్ చిన్నికి అప్పచెప్పానని చెప్పడంతో నాని ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. పార్టీ నన్ను వద్దనుకున్నప్పుడు నేను కూడా పార్టీని వద్దనుకుంటానని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ సంబంధించి ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న స్వామిదాస్ నాని వర్గంగా ఉంటే, ఇప్పుడు అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న దేవదత్ చిన్ని వర్గంగా ఉన్నారు. దేవదత్ సంబంధించి అక్కడ పూర్తి బాధ్యత అప్పగించారు. స్వామిదాస్ మాత్రం పక్కన పెట్టారని చెప్పి గత కొంతకాలంగా టీడీపీ శ్రేణుల్లో అయితే కొంత గందరగోళం కనిపిస్తున్న పరిస్థితి. స్వామిదాస్ సంబంధించిన ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళంతా అసంతృప్తిగా ఉన్న పరిస్థితి ఉన్నది. అయితే తిరువూరు సభ తర్వాత ఇది పూర్తిగా బహిర్గతమైన పరిస్థితి కనిపిస్తుంది. నాని ఎప్పుడైతే టీడీపీకి రాజీనామా చేస్తున్నారో అదే సమయంలో స్వామిదాస్ విజయవాడ చేరుకున్నారు. కేసీఆర్ నాని కార్యాలయంలో కేసీఆర్ నానితో దాదాపు 6-7 గంటల పాటు నానితో చర్చించే పరిస్థితి కనిపిస్తుంది. అదే సందర్భంలో ఆర్టీవీగా మనం కూడా స్వామిదాస్ లో మాట్లాడడం, ఏంటి పరిస్థితి, నెక్స్ట్ ఏం జరగబోతుంది, మీరు నాని ఇప్పటికే టీడీపీలో ఉన్నారని ప్రకటించారు, మీరు కూడా మీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని చెప్పి మన స్వామిదాస్ తో మాట్లాడడం. అయితే స్వామిదాస్ చాలా క్లారిటీగా చెప్పారు, నాని అడుగులు ఎటువైపు పడితే నా అడుగులు కూడా అటువైపే ఉంటాయి, నాని ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి స్వామిదాస్ చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. నానితో దాదాపు ఎప్పటి నుంచో నాకు అనుబంధం ఉంది. ఆ అనుబంధంతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో కూడా ఇద్దరం కలిపే పనిచేసామని చెప్పి స్వామిదాస్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నాని వైసీపీకి వెళ్తున్నారనే ఒక వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం కార్యాలయంలో నాని కలవబోతున్నారు. అదే సమయంలో నానితో పాటు స్వామిదాస్ కూడా కలవబోతున్నారు అనేది కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తిరువూరుకి సంబంధించి ప్రస్తుతం సురేంద్ర, నల్లగట్ల స్వామి గతంలో 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు, సీనియర్ నేతగా ఉన్నారు. మరి టీడీపీ అధిష్టానం ఆయన ఏదైనా బుజ్జగించే ప్రయత్నాలు చేయలేదా? క్యాడర్ అంతా వెళ్తుంటే టీడీపీ నేతలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే రామదాస్ 1994, 99 2 సంవత్సరాల్లో కూడా జరిగిన ఎన్నికల్లో 2 సార్లు కూడా కోనేరు రంగారావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న కోనేరు రంగారావు మీద నల్లగట్ల స్వామిదాస్ 2 సార్లు విజయం సాధించారు. టీడీపీకి అప్పటి నుంచి కూడా ఆయన టీడీపీలో కొనసాగుతున్న పరిస్థితి కనిపించింది. అయితే ఎప్పుడైతే తిరువూరు సభ జరిగిందో, తిరువూరు సభకు సంబంధించి తనకు ప్రోటోకాల్ పాటించలేదు, తనకు సమాచారం ఇవ్వలేదని చెప్పి స్వామిదాస్ డైరెక్ట్ మీడియాతోనే చెప్పిన పరిస్థితి. ఆ రోజు సభకి కూడా స్వామిదాస్ రాలేదు. ఆ రోజు పూర్తిగా ఆయన విజయవాడకి వచ్చిన పరిస్థితి, ఎవరికి కూడా అందుబాటులో లేకుండా ఉన్న పరిస్థితి. అదే రోజు వైసీపీలో స్వామిదాస్ చేరుతున్నారని వార్త రావడంతో టీడీపీకి సంబంధించిన దేవదత్ స్వామిదాస్ ఇంటికి, తిరువూరులో ఉన్న స్వామిదాస్ ఇంటికి ఆయన వెళ్ళిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే స్వామిదాస్ అక్కడ లేరు, ప్రస్తుతం విజయవాడలో గత 4 రోజులు బట్టి విజయవాడ కేంద్రంగానే ఆయన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచే రాజకీయాన్ని అంతా కూడా ఆయన నడుపుతున్నారు. తన అనుచరులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. బుజ్జగింపుల పర్వానికి సంబంధించి నాని వెళ్ళిపోయినా మీకు సంబంధించి ఎక్కడ కూడా ప్రాధాన్యత తగ్గదు అని టీడీపీ చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తుంది, స్వామిదాస్ తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అన్నింటినీ కూడా స్వామిదాస్ పక్కన పెడుతూనే వచ్చారు. చివరికి నాని వెంటే తన అడుగులంటూ కన్ఫర్మ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనా అక్కడ ఉన్న ప్రస్తుతం రక్షణ నిధి ఎమ్మెల్యేగా ఉన్నారు. రక్షణ నిధిని కాదని ఇప్పుడు 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా స్వామిదాస్ పేరైతే బలంగా వినిపిస్తుంది. రక్షణ నిధిని మార్చి స్వామిదాస్ కి ఇస్తారనేది కూడా పెద్ద ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ బుజ్జగింపులు కూడా ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పొచ్చు. పూర్తిగా నాని ఎటువైపు ఉంటే తన అడుగులు అటువైపు అంటూ స్వామిదాస్ ఇప్పటికే మీడియాకి చెప్పారు. గత 4 రోజులు బట్టి వైసీపీకి సంబంధించి టచ్ లో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. గతంలో ఇప్పటికే టీడీపీకి సంబంధించి
స్వామిదాసు ఒకటైతే వాళ్ళ మిస్సెస్ కూడా గతంలో జడ్పీటీసీ చైర్మన్ గా పనిచేశారు. తనకు కూడా నియోజకవర్గంలో భారీ పట్టు ఉన్న పరిస్థితుల్లో ఇది టీడీపీకి భారీ నష్టమనే చెప్పొచ్చు. వైసీపీ కనుక స్వామిదాసు వెళ్తే అక్కడ టికెట్ తీసుకుంటే కనుక టీడీపీకి పూర్తిగా నష్టం చేకూర్చుందనే చెప్పొచ్చు రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇది కేశినేని నానికి అత్యంత ఆప్తుడిగా పేరున్న నల్లగట్ల స్వామి వైసీపీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. తిరువూరు నుంచి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కృష్ణా జిల్లాలో. దీంతో టీడీపీకి మరో భారీ షాక్ తగలబోతోంది. కేశినేని వెంటే తాను నడుస్తానంటూ ఇటీవల స్వామి ప్రకటించారు. కేశినేని వెంట స్వామి వెళ్తారని తిరువూరులో ప్రచారం అయితే సాగుతోంది.